వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్ గైస్. దిస్ ఇస్ వఫిక్ అలీషా వ్లాగ్స్ వ్లాగింగ్ ఫ్రమ్ చెన్నై. ఈరోజు మనం GT650 కాంటినెంటల్ GT650 ఈ బండిని మనం రివ్యూ చేయబోతున్నాం. సో 3 సర్వీసెస్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఈరోజు మనకి కాస్త వీ హ్యాడ్ అ ఛాన్స్ టు రివ్యూ దిస్. సో మనం ఈ బండిని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. సో తొందరగా కిందకి వెళ్ళిపోయి ఈ బండి అనేది మీకు నేను చూపించేస్తాను. సో మన సెటప్తో మొత్తం కింద దిగేసాము అండ్ హియర్ ఈజ్ ద బైక్. నేను చెప్పాను కదా ఇది యూనిక్ కలర్లో ఉండబోతుందని చెప్పేసి మొత్తం అంతా బ్లాక్. ఇక్కడ చూస్తే మీకు ఇది కార్బన్ ఫైబర్ అనమాట. సో డీటెయిల్డ్గా మీకు స్లోమోస్ అన్నీ కమింగ్ అప్ విత్ ద స్లోమోస్. సో ఈ బండి యొక్క స్లోమోస్ చూసారు కదా, వేరే లెవెల్ వచ్చాయి. సో ఇది ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ అనమాట. హెడ్లైట్ కూడా బాగానే ఉంది అండ్ మనకి ఇక్కడ ఉన్న ఆరి సూపర్ ఉంది. అండ్ లెట్ మీ గెట్ టు ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇది మనకి స్పీడోమీటర్, ఇది RPM మీటర్ అండ్ మనకి ఇక్కడ ఇంజన్ చెక్ లైట్ సింబల్, బ్యాటరీ, న్యూట్రల్, ABS అండ్ అది తెలిసిందే ఇంజన్ ఆయిల్ సింబల్ అనమాట. ఇది ఇంజన్ ఆయిల్ టెంపరేచర్. మనోడు ఇక్కడ 3084 కిలోమీటర్లు తిరిగాడు అనమాట. సో దిస్ ఇస్ ఇట్. మనం దీని యొక్క రైడింగ్ ఎక్స్పీరియన్స్ మాట్లాడదాం. దానికన్నా ముందు ఇప్పుడు దీని యొక్క అప్గ్రేడేషన్స్ ఏంటి, దాని కాస్ట్ ఎంత అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు ఈ ప్యానల్స్ ఉన్నాయి కదా, ఈ మెటల్ ప్యానల్ యాక్చువల్లీ సిల్వర్లో వస్తుంది. దీన్ని మనోడు బ్లాక్ కావాలని అనుకున్నాడు. ఇది 3500 రూపీస్ పడింది. అండ్ దిస్ వన్ పార్ట్ ఫర్ బోత్ ద సైడ్స్ వచ్చేసి 6000 రూపాయలు, 6000. ఇది వచ్చేసి ఇంకో 6000 పడింది. సో అదనమాట. అండ్ దీనికి మిర్రర్స్ ఇక్కడ వస్తాయి, అవి తీయించేసి బార్ అండ్ మిర్రర్స్ చేయించుకున్నాడు. సో ఈ మిర్రర్స్ కాస్ట్ వచ్చేసి ఇది రెండిటికి కలిపి 6000 రూపాయలు అనమాట. సో ఈ మాత్రం ప్రీమియంగా ఈ అబ్బాయి కొన్నందుకు మొత్తం బండి కాస్ట్ వచ్చేసి 4,50,000 దగ్గర పడింది. సో లెట్స్ స్టార్ట్ అవర్ బీస్ట్. దీని యొక్క సౌండ్ వినండి గైస్. ఫస్ట్ గేర్ వేసేసాం. సూపర్ ఉంది అసలు ఆ బండి. ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్. సీటింగ్ పొజిషన్ కానీ ఏదన్నా కానీ దిస్ ఈజ్ లైక్ వేరే లెవెల్ అనమాట. ఐ థింక్ దీని యొక్క సెట్టింగ్ మార్చాలి, ఫుల్ బండి రావట్లేదు. ఒక చిన్న షార్ట్ స్పిన్కి వెళ్ళొద్దాము. నా దగ్గర నుంచి టాప్ స్పీడ్ అది ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఐ ఆమ్ అ స్లో రైడర్ బట్ అ సేఫ్ రైడర్. కాంపౌండ్ బయటకు వచ్చేసాము. సో డైరెక్ట్గా మనం ఆ ప్లేస్ దగ్గర కలుసుకుందాం. లైక్ డైరెక్ట్గా విల్ మీట్ అట్ హైవే దగ్గర మనం కలుసుకుందాము. సో లెట్ మీ పుల్. అమ్మా ఏ ఉంది అసలు, బ్రేకింగ్ కూడా సూపర్ ఉంది అసలు ఇంజనీరింగ్ ఎట్ ఇట్ బెస్ట్ అంటే ఇదనమాట. ఇంజనీరింగ్ ఎట్ ఇట్స్ బెస్ట్. సూపర్ బండి అనమాట. ఇది ఎంత బాగుంది చూడండి. సీరియస్లీ వాట్ ఈస్ దిస్ బైక్? ఎంత బాగుందంటే బండి నిజంగా. ఆనెస్ట్లీ మై ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆర్ లైక్ వర్త్ ఇట్. 4.5 lakhs వర్త్ ఇట్ ఫర్ దిస్ బైక్. దీని యొక్క పుల్ నేను ఇప్పటి వరకు నడిపిన చిన్న బళ్ళే నడిపాను, బట్ ఇప్పుడు దాకా నడిపిన బళ్ళలో దీనికి ఉన్నటువంటి పుల్ ఈజ్ సంథింగ్ స్పెషల్. అండ్ నిజంగా గైస్ ఈ బండి చుమ్మా సూపర్ ఉంది అసలు. సో లెట్స్ గో ఫర్ ద రౌండ్ 2.
ఒక సేఫ్ స్పీడ్లోనే వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ ఆన్ అ సేఫ్ స్పీడ్, బట్ దిస్ బైక్ హ్యాస్ అ పొటెన్షియల్ టు గో మోర్ దెన్ దాట్. సూపర్ బైక్ అనమాట. నౌ జస్ట్ ఎంజాయ్ ద రైడ్. இருக்கு. కానీ ఏ మాటగా మాట, సీరియస్లీ ఈ బండి చాలా అయితే చాలా బాగుంది. మీ బడ్జెట్ మోర్ దెన్ 5 lakhs అయితే, లేదా 5 lakhs దగ్గరలో అయితే ఈ బండి ఖచ్చితంగా ప్రిఫర్ చేయమని చెప్పి నేను అంటాను. బికాజ్ దిస్ ఈజ్ ఇన్సేన్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. అప్పుడే ఫుల్ వేడిగా ఉంది బండి, కాలిపోద్ది అనమాట. సో దిస్ ఈజ్ ఇట్. చాలా సైలెంట్గా ఆగింది కదా, మొత్తం నాయిస్ ఆగిపోయింది. దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ అ బైక్ విత్ అన్ యాటిట్యూడ్. సూపర్ గైస్. సో ఇంతటితో వ్లాగ్ సమాప్తం. సో మరీ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వ్లాగ్.